సో అదే చెప్పిన కదా, నా అంచనా ప్రకారం నేను అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఓకే, 80 సీట్లలో ఏది ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి. కూటమి లేని కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, కానీ వాటి గురించి తర్వాత ఆ రాష్ట్రం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లలో ఏది ఇండియా కూటమిలో రెండు ప్రధాన పార్టీలు, చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటికి ఎక్కువ ఓటు శాతం లేని వాటి గురించి నేను చెప్తలేను. ఒక సీట్ గెలిచే వాటి గురించి నేను మాట్లాడతలే, లేకపోతే 20% లోపల ఉన్న వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడతలే. కన్సిడరబుల్ ఓటు శాతం ఉండి ఓకే కొంచెం ఉన్నాయి. ఇది యూపీలో ఇండియా కూటమి కింద సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి కింద ఉన్నది బీజేపీ, బీఎస్పీ అని నేను అనుకుంటున్నా. బీఎస్పీ అధికారికంగా ఉందో లేదో కానీ బీజేపీకి మద్దతు ఇస్తుంది. ఆ క్రమంలో ఇండియా కూటమికి 20 సీట్లు, ఎన్డీఏ కూటమికి 60 సీట్లు. ఇది ఉత్తరప్రదేశ్లో. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి, ఇది ఎంపీ సీట్లు. అందులో ఇది ఇండియా కూటమి కింద శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కిందనేమో ఆ శివసేన, ఎన్సీపీలోకి వెళ్ళి విడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్, అదేవిధంగా బీజేపీ. కానీ ఇట్లా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడం ఇదంతా చేయడం వల్ల ఇంకా ఎన్డీఏ కూటమికి ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో ఆ క్రమంలో నేను లిబరల్గా వేసిన, ఎన్డీఏ కూటమికి ఎక్కువ వేసిన. అయినప్పటికీ ఇది మహారాష్ట్రలో ఇండియా కూటమికి 28 సీట్లు, ఎన్డీఏ కూటమికి 20 సీట్లు. వెస్ట్ బెంగాల్ 42 సీట్లు ఉన్నాయి. అందులో టీఎంసీ, సిపిఐ, కాంగ్రెస్ ఈ మూడు ఇండియా కూటమి కింద ఉన్నాయి. అధికారికంగా ఉన్నా లేకున్నా ఇది ఇవి కలిసే అవకాశం ఉంది. సో ఆ క్రమంలో ఇండియా కూటమికి 26 సీట్లు, ఎన్డీఏ కూటమి లేదా బీజేపీకి 16 సీట్లు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్. బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. అందులో ఇండియా కూటమికి ఆర్జేడీ, కాంగ్రెస్ సో 15, ఎన్డీఏ కూటమి కింద బీజేపీ, జనతాదళ్, లోక్ జనశక్తి 25. ఎక్కువ వేసిన 25 రావు, ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే వ్యతిరేకత బాగుంది. ఆర్జేడీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బీహార్లో, ఇంకా ఎక్కువ వస్తాయి. అయినా సరే నేను తక్కువ వేసిన. ఇండియా కూటమికి 15 వేసిన, ఎన్డీఏ కూటమికి 25 వేసిన బీహార్లో. కానీ వాస్తవానికి ఇండియా కూటమికి తక్కువ 20 వస్తాయి. తమిళనాడు మొత్తం 39 ఉన్నాయి ఎంపీ సీట్లు. అందులో ఏది యొక్క తమిళనాడులో ఇండియా కూటమి కింద డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ 39 ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కింద ఏఐడిఎంకే ఇప్పుడు లేదు, బీజేపీ ఒకటే. బీజేపీకి 0 వస్తాయి, ఇండియా కూటమి కింద 39 వస్తాయి. కానీ నేను 30 ఇండియా కూటమి వేసిన. ఇదే కరెక్ట్ చెప్తున్నా, ఇది కాదురా. సరే, తమిళనాడు ఇండియా కూటమి కింద డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ సో 30 అని వేసిన. ఎన్డీఏ కూటమి కింద 9 అని వేసిన. కానీ నాకు తెలిసి 39లో దాదాపు 39 ఇండియా కూటమికి వస్తాయి. ఎన్డీఏ కూటమికి అవి కూడా రావు, కానీ ఎక్కువ వేసిన. ఎన్డీఏ కూటమికి ఎక్కువ వేసిన. సో తర్వాత మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉన్నాయి. రెండే ప్రధాన పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. మొన్న దాదాపు 45-50% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ ఇది ఎన్డీఏ కూటమికి ఎక్కువ వేసిన. 9 సీట్లు మాత్రమే ఇండియా కూటమికి వేసిన, 20 సీట్లు బీజేపీకి వేసిన. కానీ అట్లా రావు. ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ కూడా బాగానే వస్తాయి మధ్యప్రదేశ్లో. అయినప్పటికీ ఎన్డీఏ కూటమికి ఎక్కువ వేసిన, బీజేపీకి ఎక్కువ వేసిన. 20 బీజేపీకి వేసిన, 9 కాంగ్రెస్కి వేసిన. ఇది మధ్యప్రదేశ్. కర్ణాటకలో 28 సీట్లు. 28లో 20 సీట్లు కాంగ్రెస్కి, తర్వాత ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి లేదా బీజేపీ, జనతాదళ్కి అదే దాని పేరు దేవగౌడ కుమారస్వామి. సో అది 8 సీట్లనే వేసిన. తర్వాత గుజరాత్లో ఇండియా కూటమికి 2, ఎన్డీఏ కూటమికి 24. గుజరాత్లో దాదాపు అన్ని సీట్లు ఎన్డీఏ కూటమికి వేసిన, బీజేపీకే. ఆంధ్రప్రదేశ్లో ఏది కూటమి కింద బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నది. 10 సీట్లని వేసిన. నాకు తెలిసి రావు. నాకు తెలిసి 5-6 వస్తే ఎక్కువ. గోదావరి జిల్లాల్లో తర్వాత 1-2 అనంతపురం, చిత్తూరు, రాయలసీమలో 1-2. సో 7 సీట్లు వస్తే ఎక్కువ ఈ బీజేపీ, టీడీపీ, జనసేనకి. వైసీపీకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం 22 వచ్చినాయి. ఈసారి 18 నుంచి 20 దాకా రావచ్చు ఇది వైసీపీకి. మరి వైసీపీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీతో ఉంటుందా వైసీపీ? ఉండకపోవచ్చు. మరి ఏమవుతుందో చూడాలి ఆంధ్రప్రదేశ్ది. తర్వాత రాజస్థాన్లో 2 ప్రధాన ప్రతిపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ. సో ఆ క్రమంలో 25 సీట్లు ఉన్నాయి రాజస్థాన్లో. అందులో ఇండియా కూటమికి కాంగ్రెస్కు 10,
బీజేపీకి 15 అని వేసిన. బీజేపీకి ఎక్కువ వేసిన, కావాలని వేసిన. ఓకే, అంటే మనం లీస్ట్ లెక్క పెట్టినా ఎన్ని వస్తాయో చూద్దామని. ఓకే, అంతకంటే ఎక్కువనే వస్తాయి కానీ తక్కువ రావని చెప్తున్నా. ఒడిస్సా 21 సీట్లు ఉన్నాయి. 21లో కాంగ్రెస్ కి 6, అదే ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమి అంటే బిజు జనతాదళ్, బీజేడీ అండ్ బీజేపీ రెండు కలిపి 15 ఎన్డీఏకి, ఇండియా కూటమికి 6, మొత్తం 21 ఒడిస్సా. తర్వాత కేరళలో బీజేపీకి నేను 2 వేసిన, అవి కూడా రావు. సో దాదాపు 20 సీట్లు ఈ ఇండియా కూటమికి వస్తాయి. సిపిఐఎం, ఐఎంయుఎల్, కాంగ్రెస్ ఈ 3 కలిపి దాదాపు కేరళలో 100% ఈ ఇండియా కూటమికి వస్తాయి. అయినప్పటికీ 18 సీట్లే నేను ఇండియా కూటమికి వేసిన, ఎన్డీఏ కూటమికి 2 సీట్లు వేసిన. తెలంగాణ మొత్తం 17 సీట్లు. 17లో కాంగ్రెస్ కి 12, ఎన్డీఏ కూటమి కింద బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ 3 కలిపి 5 సీట్లు వస్తాయి. బీజేపీకి 3, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకి 1 అని నా అంచనా. ఓకే, అస్సాంలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 14లో ఇండియా కూటమి 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండోది ఈ యొక్క ఇది బీజేపీ. సో బీజేపీకి 9, కాంగ్రెస్ కి లేదా ఇండియా కూటమికి 5, ఏది అస్సాంలో మొత్తం 14. జార్ఖండ్ లో ఏది ఇండియా కూటమి కింద 2 పార్టీలు, జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ 7 సీట్లు, ఎన్డీఏ బీజేపీకి 7 సీట్లు, సగం 50-50. జార్ఖండ్ రెండు అరౌండ్ 50% ఉన్నది ఓటు శాతం. పంజాబ్ లో ఇండియా కూటమి కింద ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 9, ఎన్డీఏ కూటమి కింద బీజేపీ, శిరోమణి అకాలీదళ్ 4 అని వేసిన. కానీ ఇప్పుడు ఎడిటర్ చెప్పిన ప్రకారం ఇది శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు బీజేపీతో లేదు అని, లేకపోతే 0 వస్తాయి మొత్తం. అప్పుడు ఏమవుతుంది, శిరోమణి అకాలీదళ్ కూడా ఇండియా కూటమి ఉందనుకో తేడా అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇండియా కూటమికి 9-10 సీట్లు అయితే మినిమం వస్తాయి 13లో. ఎన్డీఏ కూటమికి 4 అని వేసుకుందాం లెక్క కోసం. ఛత్తీస్గఢ్ 11 సీట్లు. 11 సీట్లలో ఇండియా కూటమికి కాంగ్రెస్ 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. సో ఇండియా కూటమి కింద లేదా కాంగ్రెస్ కి 5, ఛత్తీస్గఢ్ లో ఎన్డీఏ కూటమి కింద 6 అని వేసిన. సో ఇంచుమించు ఓటు శాతం అట్లే, ఓటు శాతాన్ని బట్టే నేను లెక్కలు వేసిన ఇవన్నీ. సో హర్యానాలో 10 సీట్లు ఉన్నాయి మొత్తం. 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. సో ఇండియా కూటమి లేదా కాంగ్రెస్ కి 4, ఎన్డీఏ కూటమి 6 అని వేసిన. ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి 2, ఎన్డీఏ 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. సో ఇండియా కూటమికి లేదా కాంగ్రెస్ కి 2, ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ 3. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. ఇండియా కూటమికి 2, ఎన్డీఏ కూటమికి 2 లేదా బీజేపీకి 2. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 2 సీట్లే ఉన్నాయి. ఇంకా మిగతా 2 కంటే తక్కువ ఉన్నాయి, 2, 1 ఉన్నాయి చెప్తున్నా. అరుణాచల్ ప్రదేశ్ 2 సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి 1, ఎన్డీఏ కూటమికి 1. గోవా 2 సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి 1, ఎన్డీఏ కూటమికి 1. తర్వాత మణిపూర్లో ఇండియా కూటమికి 1, 2 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి 1. మేఘాలయ సేమ్ థింగ్. త్రిపుర 1. మిజోరాంలో ఎన్డీఏ కూటమి లేదా బీజేపీకి 1, బీజేపీ కాదు కానీ వేరే పార్టీ బీజేపీ 1. నాగాలాండ్ ఇండియా కూటమి 1. సిక్కింలో వేరే పార్టీలు ఉన్నాయి. సో అది ఎన్డీఏ అయినా అది ఎవడో ఎడదిక్కో తెలియదు కానీ అయినా సరే ఎన్డీఏ కూటమికి వేసిన. తర్వాత ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 5 సీట్లు, ఎన్డీఏ కూటమి లేదా బీజేపీకి 2 సీట్లు. ఇది ఢిల్లీలో. ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలు. జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమికి 3, తర్వాత ఎన్డీఏ కూటమికి 2. దాద్రా నగర్ అండ్ డయ్యూలో 2 సీట్లు, ఇది ఎన్డీఏ కూటమికి 1. అండమాన్ నికోబార్ లో ఇండియా కూటమికి 1. తర్వాత చండీగఢ్ లో ఇండియా కూటమికి 1. లద్దాఖ్ లో ఎన్డీఏ కూటమికి 1 లేదా బీజేపీకి. లక్షద్వీప్ లో ఇండియా కూటమికి 1. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఇండియా కూటమికి 1. ఇట్లా లెక్కలు వేస్తే చూద్దాం ఏముంది. సో ఇట్లా లెక్కలు వేసిన కదా. సో ఆ ప్రకారం ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చూద్దాం. ఫాస్ట్ చదువుతా. ఎంపీ సీట్లు కూటమిలు 2000 ఇప్పుడు వచ్చే ఎన్నికలు. సో ఇండియా కూటమి కింద ఉత్తరప్రదేశ్ లో 20 సీట్లు, మహారాష్ట్రలో 28, వెస్ట్ బెంగాల్లో 26. పార్టీల పేర్లు చెప్పిన ఆల్రెడీ. ఓకే, కూటమి చెప్తూ కూటము రాష్ట్రము సీట్లు. సో ఇండియా కూటమి కింద యూపీలో 20, మహారాష్ట్రలో 28, వెస్ట్ బెంగాల్లో 26, బీహార్లో 15, తమిళనాడులో 30. తక్కువ వేసిన, లీస్ట్ వేసి చెప్తున్నా. మధ్యప్రదేశ్లో 9, కర్ణాటకలో 20, గుజరాత్లో 2, ఆంధ్రప్రదేశ్లో 0, రాజస్థాన్లో 10, ఒడిస్సాలో 6, కేరళలో 18, తెలంగాణలో 12, అస్సాంలో 5, జార్ఖండ్లో 7, తర్వాత పంజాబ్ 9, ఛత్తీస్గఢ్ 5, హర్యానా 4, ఉత్తరాఖండ్ 2,
హిమాచల్ ప్రదేశ్ 2, అరుణాచల్ ప్రదేశ్ 1, గోవా 1, మణిపూర్ 1, మేఘాలయ 1, త్రిపుర 1, మిజోరాం 0, నాగాలాండ్ 1, సిక్కిం 0. ఇవన్నీ అట్లనే ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ 5, జమ్మూ కాశ్మీర్ 3, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ 0, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 1, చండీగఢ్ 1, లద్దాఖ్ 0, లక్షద్వీప్ 1, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి 1. ఇవన్నీ కలిపితే ఎన్ని సీట్లు అవుతున్నాయి ఇండియా కూటమికి? ఇది మొత్తం రాష్ట్రాలు ఏమో 236 ప్లస్ ఇది 12 ఏది కాదు 256 ఎంత అవుతుంది? 256 అవుతుంది. ఇది ఇవన్నీ కలిపితే ఇండియా కూటమికి. ఓకే, అరౌండ్ 260 వస్తుంది. ఇంకా నేను తక్కువ వేస్తే ఓకే. అట్లనే ఎన్డీఏ కూటమికి యూపీ ఉత్తరప్రదేశ్లో 60, మహారాష్ట్ర 20, వెస్ట్ బెంగాల్ 16, బీహార్ 25, తమిళనాడు 9, మధ్యప్రదేశ్ 20, కర్ణాటక 8, గుజరాత్ 24, ఆంధ్రప్రదేశ్ అన్ని సీట్లు 25 సీట్లు వీళ్ళకి ఏది ఎన్డీఏ కూటమికి వేసిన. కానీ వైసీపీ లేదు, టీడీపీ, బీజేపీ, జనసేన ఉంది. వైసీపీ ఇండిపెండెంట్, దాన్ని లెక్క పెట్టదు ఐడియల్గా. సో అట్లనే రాజస్థాన్ 15, ఒడిస్సా 15, కేరళ 2, తెలంగాణ 5, అస్సాం 9, జార్ఖండ్ 7, పంజాబ్ 4, ఛత్తీస్గఢ్ 6, హర్యానా 6, ఉత్తరాఖండ్ 3, హిమాచల్ ప్రదేశ్ 2, అరుణాచల్ ప్రదేశ్ 1, గోవా 1, మణిపూర్ 1, మేఘాలయ 1, త్రిపుర 1, మిజోరాం 1, నాగాలాండ్ 0, సిక్కిం 1. ఇది ఎన్డీఏ కూటమికి చెప్తున్నా. ఢిల్లీ 2, జమ్మూ కాశ్మీర్ 2, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ 1, అండమాన్ నికోబార్ 0, చండీగఢ్ 0, లద్దాఖ్ 1, లక్షద్వీప్ 0, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి 0. అట్లా లెక్క పెడితే ఇది యొక్క ఎన్డీఏ కూటమికి 269. ఇది నేను లిబరల్గా వేస్తే, ఎన్డీఏ కూటమికి ఎక్కువ వేస్తే, రియాలిటీకి దూరంగా వేస్తే. అర్థమైందా? సో కాబట్టి ఈసారి బీజేపీ అంత ఈజీ అయితే లేదు గెలిచే వాళ్ళు ఎన్ని ప్రచారం చేసుకున్నా అంత ఈజీ అయితే లేదు. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉంది. ఓకే, ఇండియా కూటమికి కూడా మంచి అవకాశం ఉంది, ఇండియా కూటమి. ఓకే, సో చెప్పండి ఇప్పుడు మీరు మీ కామెడీ చూద్దాం. అంటే నేను ఏమంటున్నా అంటే రియాలిటీ దగ్గర బతుకుదాం, జస్ట్ ఫేక్ ఎందుకు ప్రచారం చేసుకున్నాడు? చూడండి ప్రతి రాష్ట్రం చూడండి, ప్రతి రాష్ట్రంలో ఇది బీజేపీ 9 రాష్ట్రాలు అసలు లేనే లేదు, ఓటు శాతమే లేదు. కాంగ్రెస్కి 4 రాష్ట్రాలనే లేదు ఓటు శాతం. అర్థమైందా? చెప్పలేదు, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందా లేదా? చూడు, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు చెప్పిన అన్ని పార్టీల పేర్లు చెప్పిన, ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ లేదు 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 ఆడలేదు. చూడు, నేను ఇంకా డీటెయిల్గా అర్థం కావడం చెప్తాను, ఓటు శాతం చెప్తున్నా. ఇప్పుడు చూడు, ఏది బీజేపీకి యూపీలో ఎంత శాతం వచ్చింది? 255 సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో. ఎంత శాతం వచ్చింది? 41% వచ్చింది. సమాజ్వాదీ పార్టీకి 32% వచ్చింది. 132 మంది సమాజ్వాదీ పార్టీకి వేసారు యూపీలో. అది ప్రతిపక్షం అక్కడ. మహారాష్ట్రలో బీజేపీకి ఎంత ఓటు శాతం వచ్చింది? 26%. 26 మంది ఓటు వేసారు 100. ఎన్సీపీకి 16% వచ్చింది. అసెంబ్లీ చెప్తుంది ఇది. ఎన్సీపీ 16%, శివసేనకి 16%, కాంగ్రెస్కి 16%, మూడింటికి వచ్చినాయి. అట్లా నువ్వు ఏదన్నా వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ 48% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 38% వచ్చినాయి. బీహార్ బీజేపీకి 19% వచ్చింది బీహార్లో, ఆర్జేడీకి 23% వచ్చింది. జేడీయూ నితీష్ కుమార్కి 15% వచ్చింది, కాంగ్రెస్కి 10% వచ్చింది. తమిళనాడు డిఎంకేకి 38% వచ్చింది. తర్వాత ఏఐడిఎంకేకి జయలలిత పార్టీకి 33% వచ్చింది. గాడ కూడా 4% వచ్చింది కాంగ్రెస్కి. తమిళనాడులో కూడా బీజేపీకి 2% వచ్చింది. చెప్పండి మధ్యప్రదేశ్, చూడు మధ్యప్రదేశ్లో చూడు, బీజేపీకి 48% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 40% ఓట్లు వచ్చినాయి. 8% డిఫరెన్స్ ఉంది. ఇట్లా ఎక్కడైతే బీజేపీ మేము బలంగా ఉన్నామని చెప్తారు కదా నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో, అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్కి అరౌండ్ 40% మినిమం ఓట్లు ఉన్నాయి. కర్ణాటకలో 42% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 36% ఓట్లు వచ్చినాయి. గుజరాత్ అని వాడు గోద్రా అల్లర్లు చేసి గుజరాత్లో మేము బాగా బలంగా ఉన్న గుజరాత్లనే చూడు, ఎంత వచ్చింది? బీజేపీకి 52% ఓట్లు వచ్చినాయి. ఏం లేదు కాంగ్రెస్ గుజరాత్లో అసలే లేదు అని చెప్పి గుజరాత్లో ఇంత దుష్ప్రచారం చేసిన గుజరాత్లనే 27% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీకి 13% ఓట్లు వచ్చినాయి గుజరాత్లో.